నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు గురువారం గూడ్సు షెడ్ జంక్షన్ రోటరీ క్లాక్ టవర్ దగ్గర నుండి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, మహిళలను కించపరచడం జర్నలిజం కాదని, వైసీపీ నేతల భార్యలపై నీచ రాతలపై ఏబిఎన్ రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి అంటూ కోరుతూ సబ్ డివిజనల్ పోలీస్ వారి కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బిందువు అమరావతిపై మేము ప్రశ్నిస్తే మీరు తిరిగి సమాధానం ఇవ్వకపోగా మా వైసీపీ నాయకుల పట్ల, మహిళా నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల అనుచిత వ్యాఖ్యలను చేయడం తగదని, తక్షణమే ఏబిఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆసిపు వేణు, వైసీపీ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, వైసీపీ యువజన మరియు విద్యార్థి విభాగాల ఇన్ఛార్జ్ ఈశ్వర్ కౌశిక్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైసీపీ స్థానిక మాజీ కార్పొరేటర్లు, యువజన విభాగ నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ విషయం ఏంటన్నది కొంచెం రాధాకృష్ణ గారు వారి తొలి పలుకులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని చాలా కించపరిచే విధంగా, వారిలో ఉన్న వికృతత్వాన్ని, వారికి వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉన్న ద్వేషాన్ని మరొకసారి వారి మహిళల పట్ల, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళల పట్ల, వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల పట్ల వారు చెప్పిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ, మీరు మీ ద్వేషాన్ని ఇవాళ పత్రికా ముఖంగా, మీ టీవీ ఛానల్ ముఖంగా బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అమరావతిని, ఏదైతే మీరు చెప్పిన భ్రమరావతిని, మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి కేంద్రంగా ఉన్న అమరావతిని మీరు మరలా దాన్ని ప్రజల్లో దానికి ఏదో ఒక చట్ట పద్ధతి తీసుకొస్తున్నట్టు మీరు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరు, మీ తెలుగుదేశం పార్టీ, మీ కొన్ని పత్రికలు విషం చిమ్మి ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటారు. మరలా మళ్ళీ మీరు అమరావతిలో మీకున్న అధికారంతో 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయలేదు. మొన్న వచ్చిన ఈ అధికారంలో 2 సంవత్సరాల్లో మీరేం చేయలేదు. కేవలం మీరు అప్పులు తేవడం, ఒక భ్రమలు చూపించడం, ఎక్కడేదో అభివృద్ధి జరుగుతుందని చెప్పడం, రైతులకు ఒక ఫ్లాట్ ఇవ్వలేదు, రైతులకు అమరావతిలో ఇచ్చిన రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వారికి ఏ పట్ల వారి కార్యక్రమాలు చేయలేదు. కానీ మీరు అప్పులు తెచ్చి మీరు కేవలం మీ తాబేదారులకి, మీ గుత్తేదారులకి, మీ అనుయులకి కాంట్రాక్టులు కట్టబెట్టి మీరు దాంతో పూర్తి స్థాయిలో మీరు అవినీతి కార్యక్రమం చేపడతామన్న విషయాన్ని వారి రాష్ట్ర ప్రజల ముందు బహిర్గతం చేశారు. ఈ అమరావతి ప్రాంతంలో ఒక మచిలీపట్నంలో పోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే, విజయవాడను మొదలు పెట్టుకుంటే, నడిబొట్టున ఉన్న పట్టణాన్ని మొదలు పెట్టుకుంటే, అటు గుంటూరు వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, ఇది ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేద్దాం, ఈ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టుబడితే చాలు, ఈ రాష్ట్రంలో ఈ రాజధానిగా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని చెప్తే, మీరు ఒక మావిగాన్ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుకుంటూ వారొక నామకరణం చేస్తే ఒక్కసారి మీలో ఆగ్రహం వెలుబుచ్చుకొని మీరు కేవలం వైఎస్ఆర్ పార్టీ పట్ల ద్వేషాన్ని
వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న నాయకత్వాన్ని, వారి పట్ల విధేయతని మీరు ప్రశ్నిస్తూ మీరు చెప్పిన మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిన్న హైదరాబాద్ లో మీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక నిరసన తెలియజేస్తే దాని దాడులు అన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు మేమంతా వచ్చి పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేశాం. నిన్నటి రోజుని మీ పత్రిక ఎక్కడైతే ప్రింటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ నిరసన తెలియజేశాం. ఇవన్నీ కూడా నిరసన. ఈ రాష్ట్ర ప్రజలకి నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మాకు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తాసు పలుకుతూ మహిళల పట్ల కించపరిచిన విధానాన్ని మీరు వారిని మందలించడమో లేదా వారి మీద కేసు పెట్టడమో చేయకుండా మీరు ఈ దాడులు వాళ్ళ మాటలు ప్రోత్సహించే విధంగా మీరు వారి మీద వచ్చి ట్వీట్లు చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీ విషభేదాన్ని, మీలో ఉన్న అవినీతి కార్యక్రమాల కేంద్ర బిందువైనటువంటి అమరావతిని మేము ప్రశ్నిస్తే మీరు మా మీద ఇలాంటి అవాకులు చవాకులు మా మహిళల పట్ల, మా పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మీరు చూపించిన విద్వేషాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా రాధాకృష్ణ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారు లేని పక్షంలో తప్పకుండా మీరు చట్టానికి లోబడి శిక్షించబడతారన్న విషయాన్ని గ్రహించాలి. అది ఖచ్చితంగా మీరు చేసిన ఈ కార్యక్రమం ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మరొకసారి ఇవాళ సదూరంగా విజయనగరం ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఇవాళ